హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక చుడీదారు ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తానండి. చుడీదార్ మీదకి ప్యాంట్ అండి అది. ఈరోజు అయితే చుడీదార్ టాప్ మాత్రం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించేస్తాను. లైనింగ్ ముందుగానే గుంజి ఆరేసుకుని సాఫ్ట్గా చేసుకుని పెట్టుకున్నానండి. ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిది. నాకు టైం లేక ఐరన్ చేయలేదు. ఇవైతే మెజర్మెంట్స్ అండి. చెస్ట్ సైజు 40 ఉన్నవాళ్ళు ఈ మెజర్మెంట్స్ పెట్టుకుని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. టాప్ లెంత్ అయితే టాప్ లెంత్ 43.5 అండి. షోల్డర్ ఏమో 7, చెస్ట్ లూజ్ వచ్చేసి 40, వేస్ట్ లూజ్ వచ్చేసి 36, హిప్ లూజ్ 12, టాప్ విడ్త్ 13.5, ఆర్మ్ హోల్ 8, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, హ్యాండ్ లెంత్ 11. అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ 7. ఆ విధంగా మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకుని కింద మనం లైనింగ్ ఎగుడు దిగుడుగా ఉంటాయి కదండి, వాటిని ఈక్వల్గా పెట్టుకుని మనం లెంత్ ఎంతైతే ఉందో టాప్ లెంత్ 43.5 కాబట్టి అందులో 2 ఇంచెస్ లైనింగ్ 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ మనం తగ్గించి పెట్టుకోవచ్చండి. పెట్టుకుని ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ దగ్గర కట్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ మొత్తం లెంత్. తర్వాత నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 తీసుకున్నాను. మనకి 40 సైజు కాబట్టి మామూలుగా 40 డివైడెడ్ బై 4 మడతల మీద ఉంది కదండి మనకి, 4 ఫోల్డింగ్స్ మీద కాబట్టి డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకి 10 వస్తుంది. 10 ప్లస్ దానికి 1.5 మనకి ఖర్చు కోసం అండి. ఆ విధంగా పెట్టుకున్నాను. ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 3.5, నెక్ 3.5 అండి. ఆ విధంగా పెట్టుకుని కింద మనం నెక్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకుని మనం రౌండ్ చేసుకోవాలండి. రౌండ్ నెక్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకుని ఆర్మ్ హోల్ మనం కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి చెస్ట్ కింద అంటే వేస్ట్ లూజు చూసుకోవాలి కదండి. వేస్ట్ లూజ్ కోసం అయితే నేను 15 ఆర్ 16, నేను 15 పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి, 16 కూడా పెట్టుకోవచ్చు. వేస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో 36 అండి. ఆ 36 డివైడ్ చేస్తే 4 డివైడ్ చేస్తే 9 వస్తుంది. అలానే 1.5 ఇంచెస్ లూజు కట్స్ వస్తాయి చూసారండి. ఆ కట్స్ 23 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటేనండి మనకి లెగిన్స్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకోకుండా ఉంటుందండి. కొంచెం లావు ఉంటాం కాబట్టి 40 ఇంచెస్ అంటే కొద్దిగా లావు ఉన్నట్టు. హిప్ లూజ్ వచ్చేసి మనకి మామూలుగా 12 పెట్టుకుని 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసం అండి. ఆ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి. 23 ఇంచెస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. హిప్పు మన వస్తాయి కదా కట్స్ అవి, అప్పుడు మనకి టాప్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి మామూలుగా లావుగా ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా కూడా అనిపించదు. కింద టాపు విడ్త్ వచ్చేసరికండి మనకి 13 పెట్టుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి మనం కట్స్ మడత పెట్టి కుడతాం కదండి, దానికోసం ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం పైనుంచి ఇక్కడ వరకు మనం లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. అది కట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర మనం లోతు తీసుకోవాలండి. అప్పుడే మనకి నెట్ ముడతలు రాకోకుండా ఉంటుంది అన్నమాట. నెక్ దగ్గర ఇటు ఆర్మ్ హోల్స్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకుంటున్నానండి. కట్స్ అన్నీ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం చూసుకునే పని లేకుండా ఈజీగా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ అండి, బ్యాక్ పార్ట్. అది ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ మనకి నెక్ వచ్చేసి నేను వీటితో బ్యాక్ నెక్ 7 పెట్టాను కదండి, అది కట్ చేసుకోవటం కోసం ముందు ఫ్రంట్ పార్ట్ తీసేసాను. 2 ఒకేసారి బ్యాక్ కూడా అందులోనే కట్ చేసేస్తే ఫ్రంట్ది కూడా తగ్గిపోతుందండి, అందుకని ముందు తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదండి ఆర్మ్ హోల్స్ దగ్గర, ఆ లోతు తీసుకోవటానికి నేను డ్రా చేసుకుంటున్నాను. ఆ విధంగా లోతు తీసేసుకోవాలండి. లోతు తీసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి.
లోతు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టాపు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. లైనింగ్ దానిపైన పెట్టుకోవాలి. ఈ డ్రెస్ వచ్చేసండి నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యలో స్టిచ్ లాగా వచ్చింది. అది ఓడ తీసేసాను. ఓడ తీసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకుని కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నీట్గా సెట్ చేసుకోవాలండి. నీట్గా సెట్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఉంటుందో లైనింగ్ పార్ట్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి కట్ చేసుకోవటం. బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా చేసుకుని మనం లైనింగ్ ఈక్వల్గా పెట్టకూడదండి. ఎందుకంటే లైనింగ్లో మనం 2 ఇంచెస్ తగ్గించి పెట్టాం కాబట్టి టాప్ పైన 2 ఇంచెస్ పైకి పెట్టుకుంటే మనకు టాప్ లెంత్ సరిపోతుంది. మిగిలిన దాంట్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చండి. ఇది లైనింగ్ టాప్ కట్ చేసిన దాంట్లో మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. విడ్త్ వచ్చేసి 6.5 లూజు. 6.5 ప్లస్ 1.5 ఇంచెస్ లూజు కోసం పెట్టుకున్నాను ఖర్చు కోసం. 3 ఇంచెస్ తగ్గించి పెట్టుకుని ఆర్మ్ హోల్ మనం కట్ చేసుకోవాలి కాబట్టి 8 ఇంచెస్ పెట్టానండి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు షేప్ తీసుకోవాలి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత అది మనకి ఎంత వచ్చింది టాప్ బ్యాక్ పార్ట్లో మనం సెట్ చేసి చూసుకోవాలండి. టాప్ పార్ట్లో కూడా ఆర్మ్ హోల్ కట్ చేస్తాం కదా, అది ఎంత వచ్చింది అనేది చూసుకుంటే తగ్గితే కొంచెం పొడవు పెట్టుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో అతుకులు అవన్నీ వేయకోకుండా ఇప్పుడు సరిపోతుంది. నాకు 11 ఇంచెస్ వచ్చింది, 1 ఇంచ్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఇంకో 1 ఇంచ్, ఇందాక 8 పెట్టుకున్నాను కదండి, 9 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. 1.5 ఇంచు లూజ్ కూడా ఖర్చు పెట్టేసుకుని ఈ విధంగా నేను డ్రా చేసేసుకుంటున్నానండి. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఈ విధంగా యూట్యూబ్లోనే నేను నేర్చుకుని నేనే కుట్టుకుంటూ నేను అయితే మనీ సేవ్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఆ విధంగా మొత్తం మళ్ళీ చూసుకుంటే మనకి సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసేసి తర్వాత మనం టాప్ మిగిలిన క్లాత్లో కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఎక్కువ క్లాత్ ఉందని చెప్పేసి నేను లెంత్ అయితే ఎక్కువ పెట్టానండి. కొన్ని టాప్స్కి అయితే క్లాత్ అంత మిగలదు కాబట్టి అప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. చూసారు కదా, హ్యాండ్స్ ఓపెన్ చేసి హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్స్ మిడిల్ ఏంటి అనేది చూసుకోవడం కోసం కట్స్ పెట్టుకుంటున్నాను. ఆ కట్స్ పెట్టుకుని ఓపెన్ చేసిన తర్వాత ఒకవైపు కట్ చేసుకుంటే అవి కట్ చేసిన వైపు రెండు కూడా అండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. అలా లోతు పెట్టుకునేది కూడా తెలియటం కోసం కట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం లైనింగ్ అన్నీ కట్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్కి నేను పైపింగ్ ఇలాంటివి ఏమి వేయట్లేదండి. మామూలుగా బ్లౌజ్కి కనుక హెమ్మింగ్ అవి చేస్తారు చూసారా, ఆ విధంగా నేను ఒక క్రాస్ పట్టి వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి నేను కట్ చేసుకుంటున్నాను. క్రాస్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఆ తర్వాత పోట్లీ బటన్స్ పెడతానండి. అది ఎలా పెడతాను అనేది కూడా మీకు చూపిస్తాను, ఒక వీడియో చేసి చూపిస్తాను. పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్లో కాకోకుండా విడిగా ఒకవేళ మనకు నచ్చితే కనుక అవి డ్రెస్ మనం బొటిక్లో కానీ బయట ఎక్కడన్నా కుట్టించుకున్నా వచ్చిన తర్వాత మనం పోట్లీ బటన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ డ్రెస్ పైన కుట్టి ఇప్పుడు నేను క్రాస్ పట్టేసి కట్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు అర్థమైందా అండి? ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, క్రాస్ పట్టీలు కట్ చేసుకోవటం కూడా అయిపోయింది. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ అండి, అది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు